డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కోసం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నగరంలో రౌడీలకు డ్రగ్స్ టెస్ట్ చేయించారు పోలీసులు. 250 మందికి పరీక్షలు నిర్వహిస్తే వారిలో 190 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పాత బస్తీలో 96 మందికి టెస్ట్ చేస్తే 83 మందికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. 75% మంది రౌడీలు డ్రగ్స్కి బానిసైనట్లు నిర్ధారించారు. ఎక్కువ మంది గంజాయికి అలవాటు పడినట్టు గుర్తించారు పోలీసులు. గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పాజిటివ్ వచ్చిన రౌడీ షీటర్లను రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపనున్నారు. డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కోసం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నగరంలో రౌడీలకు డ్రగ్స్ టెస్ట్ చేయించారు పోలీసులు. 250 మందికి పరీక్షలు నిర్వహిస్తే వారిలో 190 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పాత బస్తీలో 96 మందికి టెస్ట్ చేస్తే 83 మందికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. 85% మంది రౌడీలు డ్రగ్స్కి బానిసైనట్లు నిర్ధారించారు. ఎక్కువ మంది గంజాయికి అలవాటు పడినట్లు గుర్తించారు పోలీసులు. గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. పాజిటివ్ వచ్చిన రౌడీ షీటర్ను రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా అమర్ లైవ్ లో అందిస్తారు. లావణ్య, హైదరాబాద్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లందరినీ కూడా టార్గెట్గా చేసుకొని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచనల మేరకు ఉన్నటువంటి 13 మంది రౌడీ షీటర్లను లెక్కగట్టారు. ఆ తర్వాత శాంపిల్గా 250 మందికి పైగా కూడా రౌడీ షీటర్లకు డ్రగ్స్ డిటెక్షన్ టెస్టుల ద్వారా డ్రగ్స్ సంబంధించిన టెస్టులు నిర్వహించడం జరిగింది. అయితే ఈ టెస్టుల్లో దాదాపు 190 మందికి కూడా డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. ఇందులో భాగంగానే మొత్తం 190 మంది రౌడీ షీటర్లకు సంబంధించి వారికి డి అడిక్షన్ సెంటర్లకు కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇప్పటికే ఒకవైపు యువతే కాకుండా రౌడీ షీటర్లు కూడా డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఉన్నటువంటి మద్యం మత్తుకు ఆ కిక్కు సరిపోక ఇటు గంజాయికి సంబంధించినటువంటి ఆనవాళ్లకు ఛాయలకు అలవాటు అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం చాలామంది రౌడీ షీటర్లు హల్చల్ చేయడం, చాలా ఏదైతే ఉన్నటువంటి ట్రెస్ పాస్లు కావచ్చు, క్రిమినల్గా థ్రెట్తోని ఇవన్నీ చేస్తుండడంతో పోలీసులు ఇలాంటి చర్యలకు పూనుకున్నారని చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి ప్రస్తుతం 190 మంది రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి డ్రగ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా యూరిన్ టెస్టులు కావచ్చు, లార్వా టెస్టులు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఆ యూరిన్ టెస్టులకు సంబంధించి ఉన్నటువంటి పాత బస్తీకి సంబంధించినటువంటి ఎక్కువగా రౌడీ షీటర్లే డ్రగ్స్ పాజిటివ్గా తేలడం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి రౌడీ షీటర్లందరికీ కూడా ప్రస్తుతం డి అడిక్షన్ సెంటర్లకు పంపించడం, ఆ తర్వాత ఉన్నటువంటి నోటీసులు ఇచ్చి వారి దగ్గర నుంచి విచారించేందుకైతే పోలీసులు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే రౌడీ షీటర్లే టార్గెట్గా ఈ వ్యవహారం అంతా నడిచింది. ఎందుకంటే రౌడీ షీటర్లు ఈ మధ్య కాలంలో రెచ్చిపోవడమే, ఇదే కాకుండా ఇంకా ఉన్నటువంటి ఏదైతే ఇతర జిల్లాలకు కూడా రౌడీ షీటర్ల సిస్టమ్ పాకిపోతున్న నేపథ్యంలో ఉన్నటువంటి అసలు వాళ్ళు గంజాయి మత్తుకు ఎందుకు లోన్ అవుతున్నారు, గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరెవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎవరెవరు కలిసి సేవిస్తున్నారు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి డ్రగ్స్ పాజిటివ్ నిందితుల దగ్గర నుంచి వివరాలు సేకరించేందుకైతే పోలీసులు సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.